నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు జ్యోతిషాలయం. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషము పరిష్కరించబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంకె బిందెల కొరకు గురువు గారిని సంప్రదించండి. మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా? అంజనం వేసి చూపబడును. గురూజీ ఫోన్ నెంబర్ 8185066725. జరగబోయేది ఇది. మీ జీవితంలో ఒక భయంకరమైన వార్త వినబోతున్నారు. ఏమిటి ఆ వార్త, ఏం జరగబోతుందో వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఆ భయంకరమైన వార్త ఏమిటి? మీరు భయపడవద్దు. ఈ రోజున ఈ విషయం తెలుసుకుని జాగ్రత్త పడాలని ఈ వీడియో. భగవంతునిపై భారం వేయండి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు. ఇది గ్రహస్థితి కావున తప్పించుకునే పరిహారాలు, చేసుకోవాల్సిన దేవత ఆరాధన కూడా తెలుసుకుందాం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం వద్దు, వీడియోలోకి వచ్చేద్దాము. ఏ విధంగా కష్టపడితే జీవితంలో పైకి వెళ్ళవచ్చు వీరికి బాగా తెలుసు. చాలా బాగా కష్టపడతారు. భూముల విషయంలో ఈరోజు వివాదాలు సద్దుమణుగుతాయి. కొత్త వారితో పరిచయం, వ్యాపారులకు మంచి సమయం అవుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. భవిష్యత్తులో లాభాలు తెస్తాయి. విజయాలు కూడా ఈ రోజున కొన్ని విషయాల్లో అందుకోబోతున్నారు. నూతన వ్యక్తుల పరిచయం లాభిస్తుంది. వారి ద్వారా మీకు లాభదాయకమైన పని కలుగుతుంది. ఫలితం దక్కుతుంది. ఆర్థిక పరంగా ఖర్చులు కొన్ని తగ్గబోతున్నాయి. ఆగిపోయిన పనులు అన్నీ తిరిగి ప్రారంభించబోతున్నారు. ఎక్కడి నుంచో రావాల్సిన ధనం మీకు ఈ రోజు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రోజు మొండి బకాయిల వల్ల కావచ్చు, లోన్స్కి అప్లై చేసి డబ్బు వస్తుందా లేదా అంటూ ఆశపూరితమైన పరిస్థితి ఉంది కదా. ఈ రోజున ఈ విషయంలో క్లారిటీ వచ్చేస్తుంది. సాధ్యమైనంత వరకు 90% మంచి అవకాశాలే ఉన్నాయి. ధనం చేకూరడం, రావాల్సిన డబ్బు చేతికి అందడం ఈ రాశిలోని వారికి అందరికీ ఇలాగే ఉంటుంది అని కాదండి. కష్టే ఫలి అని కష్టిస్తే మాత్రం ఖచ్చితంగా ప్రతిఫలితం ఉంటుంది. మిగతాదంతా మీపైనే ఆధారపడి ఉంటుంది. మీకు దూరమైన మిత్రులు కూడా ఈరోజు మిమ్మల్ని కలుసుకోబోతున్నారు. అపార్థాల విషయంలో విడిపోయిన వారు కూడా ఇద్దరు మీ యొక్క అంగీకారానికి వస్తారు. శక్తివంతమైన రోజు, సమయం సానుకూలం. ఆలోచనల ద్వారా కెరియర్లో మంచి వృద్ధిని సాధిస్తారు. ఇక చేసే వృత్తిలో అనుభవం ఉన్న వ్యక్తులు ఈరోజు మీకు పరిచయం కాబోతున్నారు. మీ యొక్క సందిగ్ధత అనేది తొలగిపోబోతుంది. అనారోగ్య సమస్య నుంచి కూడా ఈరోజు బయటపడవచ్చు. ఈ విషయం తెలిసాక అస్సలు భయపడవద్దు. తెలిసిన వెంటనే సమస్య ఎలా తగ్గించుకోవాలి అనేది ఆలోచించండి. కుటుంబ సభ్యుల భయాన్ని చూసి మీరు మనసులో భయాన్ని నింపుకోవద్దు. ఇలా భయపడితే ఒరిగేది ఏమీ ఉండదు. అలా భయపడితే సమస్య జటిలమవుతుంది. దానికి పరిష్కారం ఏమిటో ఆలోచించుకుని దాన్ని తగ్గించే ప్రయత్నం చేయండి. తప్పక చేయండి. వ్యాపారం చేసేవారికి చక్కగా సాగిపోతుంది. దగ్గరలో ఏదైనా ఈరోజు దేవాలయానికి వెళ్ళి భగవంతుణ్ణి దర్శనం చేసుకుని మనసారా తలుచుకుని కాస్తంత అక్కడ సమయాన్ని కేటాయించండి. అలాగే ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు మీ జేబులో ఒక నిమ్మకాయ పెట్టుకుని వెళ్ళండి. మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఏ దృష్టి దోషము కూడా మీ వెనుక పడదు. నిత్యం శివారాధన చేసుకోండి. అంతా మంచి జరుగుతుంది.